నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. నేషనల్ యూత్ డే ఎప్పుడు? జనవరి 12న భారతీయులు నేషనల్ యూత్ డే జరుపుకుంటారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం దశదిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12ను నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగతత్వ శాస్త్రాలకు సంబంధించి సమాజంలో అత్యంత ప్రభావం కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు. ఇక మొదటిది, మహిళల కోసం భీమా సఖీ యోజన. హర్యానాలో విజయవంతమైన భీమా సఖీ యోజన పథకం గోవాలోనూ ప్రారంభమైంది. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉండి 10వ తరగతి పాసైన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది జీవనోపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. మొదటి 3 సంవత్సరాలు ట్రైనింగ్ స్టైఫండ్ ఇస్తారు. ఈ పథకం కింద 1,00,000 మంది మహిళలను భీమా సఖులుగా చేర్చుకోవాలని ఎల్ఐసి యోచిస్తోంది. ఇక రెండవది, భూటాన్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు చెందిన 2 యూనిట్లను ప్రారంభించిన బిహెచ్ఈఎల్. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భూటాన్లోని పునత్సంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు చెందిన 2 యూనిట్లను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం, భూటాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం అమలు చేయబడింది. PHEP2 అనేది పశ్చిమ భూటాన్లోని వాంగ్జ్యూ జిల్లాలో ఉన్న గ్రీన్ఫీల్డ్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇక మూడవది, రాష్ట్ర ప్రభుత్వాలకు 1,00,000 కోట్ల నిధులు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం 1.73 లక్షల కోట్ల నిధులను విడుదల చేసింది. మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులను వాడుకోనున్నారు. వీటిలో తెలంగాణకు 3,637.09 కోట్ల నిధులు అందనున్నాయి. ఇక నాల్గవది, ఇండియా టార్గెట్ $100 బిలియన్. రానున్న 5 ఏళ్లలో ఫుడ్ అండ్ బెవరేజెస్, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల నుండి $100 బిలియన్ ఎగుమతులు సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండస్ ఫుడ్ 2025 సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఎగుమతుల ద్వారా ఏటా 14 నుంచి 15% పరిశ్రమల వృద్ధి సాధించడమే లక్ష్యమని వివరించారు. ఇక ఐదవది, ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ. అమెరికా డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైంది. జనవరి 9న 85.92గా ఉన్న విలువ జనవరి 11 నాటికి 86.20కి దిగజారింది. నెల రోజులుగా డాలర్ బలపడటం, ఎఫ్పిఐల విక్రయాలు, ముడిచమురు ధరలు పెరగటం, వాణిజ్య లోటు, ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం రూపాయి విలువ పతనానికి ప్రధాన కారణాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, నీతి ఆయోగ్ పాత పేరు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.